9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు. అనతి కాలంలో ఎందరో మన్నన పొందిన జిల్లావాణి భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని కోరుతూ పి రాఘవాచార్యులు, మున్సిపల్ మేయర్, సాలూరు, పార్వతీపురం, మన్యం జిల్లా. నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసమర్థుల పాలన రాష్ట్రంలో విద్యుత్ రంగం దారుణంగా దెబ్బతిందన్న ముఖ్యమంత్రి. గత పాలనలో ఏపీలో నెలకొన్న విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు నాయుడు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనుల్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కించారపు. విమానాశ్రయ భూసేకరణ అంశాల్ని రామ్మోహన్ నాయుడుకి వివరించిన విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన హోంమంత్రి. ఈ నెల 11న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనపై పలు అంశాలు చర్చించిన వంగలపూడి అనిత. ఏపీలో ఉచిత ఇసుక పంపిణీ అంతా ఉత్తిదేనని తేలిపోయిందన్న వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ బాబు. మరోసారి ప్రజల్ని మోసం చేస్తూ స్టాక్ యార్డుల దగ్గర ప్రభుత్వమే రేట్లు వివరిస్తూ ఫ్లెక్సీలు పెట్టారన్న సుధాకర్ బాబు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మధ్యాహ్నం రాష్ట్ర విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి అని పిలుపునిచ్చామని, ప్రజలు గెలిచి కూటమిని గొప్ప స్థానంలో నిలబెట్టారని కృతజ్ఞత తెలియజేశారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. శ్వేతపత్రాల ద్వారా ఆయా శాఖల గురించి ప్రజలందరికీ వాస్తవాలు చెప్పాలన్నదే తమ ప్రయత్నమని చంద్రబాబు స్పష్టం చేశారు. సమర్థమైన పాలన వల్లే పేదలకు మెరుగైన ప్రయోజనాలు అందుతాయని, బాధ్యత లేని పరిపాలన వల్ల అనేక కష్టాలు ఎదురవుతాయని వివరించారు. గత ప్రభుత్వం ఎంత నష్టం చేసిందో ప్రజలకు చెబుతున్నామని తెలిపారు. ఇవన్నీ కలిపితే మీరు చూస్తే టారిఫ్ ఇంక్రీజ్ 16,699, ట్రూ అప్ ఆర్ ఫ్యూయల్ సర్చార్జ్. నాకు ఇవన్నీ కొత్త పదాలు అప్పట్లో లేవు. నేను ఉన్నప్పుడు నేను కరెంట్ ఛార్జ్ ఒకటే వేసేవాళ్ళం. ఇన్నోవేటివ్లో వచ్చారు వీళ్ళు, తెలివినంతా ఉపయోగించారు. అందుకే ఇక్కడికి వస్తే ట్రూ అప్ ఆర్ ఫ్యూయల్ సర్చార్జ్ అన్నాడు. 5,886 కోట్లు వేశారు. ట్రూ అప్ ఛార్జెస్ అన్నారు. 3,977 కోట్లు వేశారు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ 5,604 కోట్లు అయింది. ఒక యూనిట్కి ₹1 వేశారు. ఆ డబ్బులు ఎవరికి పోవాలి? ఎలక్ట్రిసిటీ డ్యూటీ యూటిలిటీకి పోవాలి. గవర్నమెంట్ తీసుకున్నారు. గవర్నమెంట్ ఇవ్వవలసినటువంటి టారిఫ్ వేరియేషన్ ఉంటుంది. అగ్రికల్చర్కు మేము గ్యారంటీ ఇస్తాం, అది గవర్నమెంట్ పే చేయాలి. అది పే చేయలేదు. గవర్నమెంట్ పే చేయాల్సింది పే చేయలేదు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి ఇందులో ఆదాయం సంపాదించుకున్నాడు గవర్నమెంట్ మళ్ళీ. అలాంటి వేరియేషన్ చేశారు. టోటల్గా వచ్చే కొందికి 32,166 కోట్లు అయింది. ఇందులో మీరు చూస్తే 8,180 కోట్లు ఒక్క డొమెస్టిక్ కన్జ్యూమర్స్ పైన పడింది. ఆవరేజ్ టారిఫ్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ మీరు చూస్తే ₹3.87 నుంచి ₹5.63 పెరిగింది. అంటే 45% డొమెస్టిక్ అంటే ఇంటికి వాడేవాళ్ళపైన కరెంట్ ఛార్జ్ పెరిగాయి. పూర్ కన్జ్యూమర్స్ ఎక్కువ సఫర్ అయ్యారు. పేదవాళ్ళ మీద భారం ఎక్కువ పడింది. అంటే 78-99% వాళ్ళ మీద పెరిగింది. ఇంకొక పక్కన మిడిల్ క్లాస్ చూసి 29% పెరిగింది. మొత్తం 1,53,00,000 మంది కన్జ్యూమర్స్ సఫర్ అయ్యారు. ఇంకొక పక్కన పెండింగ్ ఉంది. ఇప్పుడు మళ్ళీ 17,137 కోట్లు ట్రూ అప్ ఫ్యూయల్ ఛార్జెస్ ఏపీఆర్సీలో పెండింగ్ ఉన్నాయి. ఇది మోర్ రిలవెంట్. 50 యూనిట్లు వాడే వాళ్ళందరికీ ₹1 నుంచి ₹1.99 పెరిగింది. 100 యూనిట్లు వాడే వాళ్ళకి ₹2.44 నుంచి ₹4.53 పెరిగింది. 86% పెరిగింది. 200 యూనిట్లు వాడేవాడికి ₹6.32 నుంచి
1023 రూపాయలు పెరిగింది, 78% పెరిగింది. 300 యూనిట్లు వాడేవాడికి 1573 నుంచి 2034 అంటే 29%. ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు పెత్తందారులని. ఈ పెత్తందారు చేసిన పనికి పేదవాడు చితికిపోయే పరిస్థితి వచ్చింది. పేదవాడి మీద భారం పడింది. పేదవాళ్ళు నడ్డి విరిచే పరిస్థితికి వచ్చాడు. అన్నింటికంటే ముఖ్యంగా 50 యూనిట్లు వాడిన వ్యక్తులపైన 98% పెంచారు. 100% భారం మోపారు. విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనుల్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. ఎయిర్పోర్టు, టెర్మినల్, రాన్వే తదితర నిర్మాణాల్ని, జాతీయ రహదారిలో విమానాశ్రయ అనుసంధాన రహదారిని కేంద్ర మంత్రి పరిశీలించారు. విమానాశ్రయ నిర్మాణ పనుల్ని జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు రామ్మోహన్ నాయుడుకి వివరించారు. అనంతరం విమానాశ్రయ భూసేకరణ అంశాలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, శాసనసభ్యులు లోకం నాగమాధవి, అదితి విజయలక్ష్మి, గజపతిరాజు, జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. Your guess is also almost like if you 40 lakhs per year ki if you the first year of operation 4 million 5 million we are expecting. Now it is only 2.8 Vizag Airport. Almost to the extent of we are expecting it to double immediately in the first year of operation. First full year of operation. So when that much amount of traffic footfall is being there in this area, imagine how much economical growth can happen. So the intention is as early as possible if you can start that economic growth, you can get the benefits. Absolutely. Sir, here one question, Deputy Managing Director IB Raghavi joined in this one, sir. Okay. Very good. Yes. After Delhi morning. Sir, anything you want to say, sir? Sir, I think you've gone through the entire project. Just Yes, we are trying to our all best to make it as fast as possible. So last time also you told that let us make it as quick as possible. We are working out, sir. I think you've seen the project. Yes. About 32% we have almost completed. Putting all our efforts to do that. I am closely monitoring the project, sir. And second thing also, as we discussed also, sir, every design has been taken international standards. And also parallelly vetting by the IIT Chennai, sir. All the drawings have been validated. These have been practiced for us for last 10 years. It's happening, sir. Absolutely. Every design drawing has been certified by them. And now we are doing 3 airports, sir. We are handling Delhi, Hyderabad and Goa. Yes, sir. We are doing. Once this is completed, out of DMR 4 airports, best airport should be this one only. Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. That is somehow the target given by our chairman also. Yes. Because of obvious reasons. Because of obvious reasons. Now look how God has also planned it. Civil aviation minister from this area. Construction also from this area. Everything is previous minister. Origin of the concept also happened from here only. When Ashok Gajpati was in the process. It started at 2015. It started. Both Rao sir and Kishore sir are from this. Yes, everyone is there. So. ఇక వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష సమావేశం. ఈ సమావేశంలో ఈ నెల 11వ తారీఖున అనకాపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన గురించి అధికారులతో చర్చించిన హోంమంత్రి వంగలపూడి అనిత ఎస్ రాయవరం మండలం, ధార్లపూడి, ఎలమంచిలి మండలం, రేగుపాలెం, కశింకోట మండలం, తాళ్లపాలెం ఈ 3 ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం ఏర్పాటు చేయడంపై చర్చించారు. Issues. Basically, on 11th, Honorable Chief Minister is expected to visit our district. We are gathered here to select the site of inspection as well as the other issues related to irrigation and the benefit of this project, so that everyone understands the importance as well as the necessity to carry this forward. I also welcome our ex-MLA and all the departmental officials. అందరికీ నమస్కారం.
జడ్జిమెంట్ మీటింగే కదా నైట్ చెప్పేసరికి అందరూ గబగబా రావాల్సి వచ్చింది. బట్ సీఎం గారి ప్రోగ్రామ్ మనకి 11th ఇక్కడ చెప్పారు. సో మన లెఫ్టినెంట్ కెనాల్ని విజిట్ చేయడం మన అనకాపల్లి జిల్లాలోని మేజర్ ప్రోగ్రామ్ అది. అక్కడ నుంచి అనకాపల్లి నుంచి వైజాగ్ వెళ్ళిపోతారు సార్, భూగాపురం దగ్గరికి వెళ్ళిపోతారు. సో అది సెపరేట్ ఆ డిస్ట్రిక్ట్ తో మనం చేసుకోవచ్చు. ఈ విషయం ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని ఎందుకంటే ఇమీడియట్ గా R&B డిపార్ట్మెంట్ వాళ్ళని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని, సేమ్ టైం రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని కొంచెం రమ్మని చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్ గా మనం ప్లేసెస్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ మనం ప్లేస్ ఐడెంటిఫై చేసుకుంటే సార్ కి మనం అక్కడ విజిట్ చేయడానికి ఒకటేంటంటే 2 types ఆఫ్ ఇష్యూస్. ఒకటి ఇష్యూ బేస్డ్ ఉంటుంది, ఇష్యూ బేస్డ్ చూపించాలి మనం. ఎందుకంటే పోలవరం ఎంతవరకు ఆగిపోయింది, ఇప్పుడు మళ్ళీ మన ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలి. ఎక్కడ మనకి ప్రాబ్లమాటిక్ గా ఉంది అది సార్కి చూపించిన. ఏపీలో ఉచిత ఇసుక పంపిణీ అంతా అవుతుందేనని తేలిపోయిందని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు అన్నారు. ఆయన మంగళవారం ఏపీ సర్కార్ చేస్తున్న మోసంపై మాట్లాడారు. చంద్రబాబు మరోసారి ప్రజల్ని మోసం చేశారన్నారు. స్టాక్ యార్డుల దగ్గర ప్రభుత్వమే రేట్లు వివరిస్తూ ఫ్లెక్సీలు పెట్టింది. దీన్ని ఉచిత ఇసుక అంటారా? రిజిస్టర్ దగ్గర వసూలు చేసే డబ్బంతా ఎవరి దగ్గర ఉంచుతోంది? గతంలో 750 కోట్లు ప్రభుత్వానికి వచ్చింది. ఇప్పుడు ఆ డబ్బంతా టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్తోంది. 2014 నుండి 2019 మధ్య చేసిన అక్రమాలే మళ్లీ ఇసుక పేరుతో చేస్తున్నారు. 2014 నుండి 2016 మధ్య ఇసుక మీద ఏకంగా 4 జీవోలు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. ఇక ఇసుక విధానం పేరుతో ప్రకృతి వనరుల దోపిడీ చేస్తూ ఉన్నారని హైకోర్టు కూడా హెచ్చరించింది. గ్రీన్ ట్రిబ్యునల్ సైతం తప్పు పట్టింది. ఇది నిజమో కాదో చంద్రబాబు చెప్పాలి. జనానికి అవసరమైన ఇసుకని ఉచితం చేయాలి. ఎక్కడ డబ్బులు వసూలు చేయవద్దని కోరుతున్నామని డిమాండ్ చేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీల సంయుక్త ప్రభుత్వం వారిచ్చిన ఎన్నికల హామీల్లోని ప్రధానమైన ఉచిత ఇసుక అనే అంశాన్ని అది ఒట్టిదే అని తేలిపోయింది. తూచి అవన్నీ ఏం లేవు, మీరు కట్టాల్సినవి అన్నీ కూడా రీచ్లో కట్టాలని మళ్ళీ ఒక కొత్త జీవోని మన ముందుకు తెచ్చారు. మేనిఫెస్టోలో పెట్టిన హామీలకు తూట్లు పొడటం ఇదేం కొత్త కాదు. టీడీపీ కూటమి ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఆ ఎన్నికల మేనిఫెస్టోలో హామీలన్నింటినీ తూట్లు పొడుచుకుంటూ ముందుకెళ్తుంది. ఉచితంగా ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు మరోసారి ప్రజలందరినీ బోల్తా కొట్టించాడు. ఇసుక ఉచితంగా ఇవ్వకపోగా స్టాక్ యార్డుల వద్ద దారుణమైన రేట్లతో ఇసుకను విక్రయిస్తున్నట్టుగా అఫీషియల్ గా ప్రకటించేశారు. స్టాక్ యార్డుల దగ్గర వారి ఫోటోతో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇసుక అమ్మబడును అని నా దగ్గర ప్రభుత్వం ప్రదర్శించిన ఓ ఫ్లెక్సీని రాష్ట్ర ప్రజల సమాచారం కోసం మరియు మీడియా మిత్రుల కోసం మేము చూపించడానికి చేస్తూ నూతన ఉచిత ఇసుక విధానం 2024 సామాన్యులకు అందుబాటులో ఇసుక నర్సీపట్నం గబ్బాడ ఇసుక డిపోలో 1225 రూపాయలకు అమ్ముతున్నట్లుగా ప్రకటించారు. ఇప్పుడు దీన్ని ఉచితం అందామా? చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇస్తానన్న హామీ ఏమైంది? ఎందుకు మీరు నెల రోజుల్లోనే ఈ కప్పగంతులు వేస్తున్నారు? కారణం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పమని ఈ సందర్భంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరి ద్వారా డిమాండ్ చేస్తూ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలు చెల్లించిన ధర నేరుగా ప్రభుత్వ ఖజానాకి సుమారుగా 750 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. సంవత్సరానికి 750 కోట్లు 5 సంవత్సరంలో ఎంత ఇది అయి ఉంటుందో మీరు గమనించమని చెప్పి అడుగుతూ, ఇప్పుడు ఈ రీచ్ల దగ్గర వసూలు చేసే డబ్బులన్నీ కూడా ఎవరి దగ్గరికి వెళుతున్నాయి? ఆ 750 కోట్ల రూపాయలు సంవత్సరానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రికార్డెడ్ గా ప్రభుత్వానికి వచ్చిన 750 రూపాయల డబ్బులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క జేబుల్లోకి వెళ్తున్న మాట నిజమా కాదా? ఇసుక విషయంలో చంద్రబాబు చేసినట్లుగా మోసాలను ఎవరు చేయలేరు. గత ప్రభుత్వంలో 2014-19 కాలంలో
ఉచిత ఇసుక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞత తెలియజేస్తూ ఏలేశ్వరంలో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఆధ్వర్యంలో ఇసుక ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు, గంట బాలుదురలతో కలిసి ఎమ్మెల్యే సత్యప్రభ జెండా ఊపి ప్రారంభించారు. ఏలేశ్వరం నుండి లింగంపర్తి మీదుగా ర్యాలీ కొనసాగింది. అనంతరం రైతులకు సాగునీటి కాలువల పూడికతీతలకు ఎమ్మెల్యే సత్యప్రభ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రానున్న వర్షాకాలం సీజన్లో రైతులకు ప్రతి ఎకరానికి నీరు అందించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ అధ్యక్షులు వరపుల తమ్మయ్య బాబు, బీజేపీ నియోజకవర్గ గంట బాలుదర, అలమండ చలమయ్య, గొల్లపల్లి బుజ్జి, బోదిరెడ్డి గోపి, ఆల జగదీష్, కొమ్ములు కన్నబాబు, మోది ఆరిన నారాయణ, స్వామి, బస్సా ప్రసాద్, మైరల కనకారావు మరియు పెద్ద సంఖ్యలో ఎన్డీఏ శ్రేణులు పాల్గొన్నారు. అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవనోపాధి కొనసాగిస్తుంటారు. గత 5 ఏళ్ల కాలంలో ఒక్కటి కూడా ఏలేరు ఈ ప్రాజెక్టు అనే కానీ కాలువల మరమ్మతులు, పూడికతీతలు అన్నది ఒక్కటి కూడా జరగలేదు. దీనివల్ల ఎంతో ఇబ్బంది పడుతూ రైతులు నీరు అందక ఎన్నో ఇబ్బందులు గురయ్యారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 5 ఏళ్ల కాలంలో జరిగిన పూడికతీత పనులు ఇవన్నీ కూడా మేము ఎక్కువగా వ్యవసాయ ఆధారిత కుటుంబం మీద ఈ ప్రతిపత్తి ఎక్కువగా ఆధారపడి ఉండడం వల్ల మేము మొట్టమొదటిగా మేము ప్రజెంటేషన్ కూడా ఎక్కువ మరమ్మతుల గురించి, ప్రాజెక్టులు మెయింటెనెన్స్ వీటన్నిటి గురించి ఇవ్వడం జరిగింది. వారు కూడా ప్రభుత్వం కూడా దీని మీద ఎక్కువ శ్రద్ధ చూపించి మొట్టమొదటిగా మేము కూడా అధికారిక కార్యక్రమంలో ఈరోజు ఈ పూడికతీత పనులు స్టార్ట్ చేయడం ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ కూడా తొందరగా ఈ పనులు పూర్తి చేయమని అధికారులకు ఆదేశించారు. ఈ రోజున ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని అమలు చేస్తూ జీవో నెంబర్ 43ని మా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. మా ఎన్డీఏ ప్రభుత్వం ఇసుక పాలసీ విధానాన్ని ప్రవేశపెట్టడం అన్నది చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా పేదలకి వారికి అండగా నిలబడాలి, ఉచితంగా ఇసుక ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి ఈ పాలసీ విధానం ప్రవేశపెట్టింది. వారి అందరికీ కూడా గౌరవనీయులు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మోదీ గారికి అందరికీ మా నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గత 5 ఏళ్ల కాలంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుకని దాదాపు 50,000 కోట్లు దాదాపుగా దోచుకోవడం జరిగింది. పేద ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి కూడా భయపడిపోయి సగం నిర్మాణాల్లో కూడా ఆపేయడం జరిగింది. నిర్మాణ రంగం అన్నది గత 5 ఏళ్లుగా కుదేళ్ళు అయిపోయింది. గృహ నిర్మాణ మంజూరు 5 లక్షలు అయితే ఇసుక కొనడానికే దాదాపు 3 లక్షలు అవ్వడం జరిగి వారందరూ భయపడిపోయి ఇళ్ళ నిర్మాణాన్ని ఎక్కడికక్కడ ఆపేశారు. ఈ పరిస్థితి చూసి, ఇసుక దోపిడీని చూసి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెల రోజుల్లోనే దాన్ని అమలు చేయడం అన్నది చూస్తుంటేనే మా ఎన్డీఏ కూటమికి పేద ప్రజల పట్ల ఉన్న నిబద్ధతకి ఇది ఒక నిదర్శనం. ఖచ్చితంగా ఈ దోపిడీని అణచేయాలి, పేద ప్రజలకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం శివరాంపురం గ్రామంలో ఉచిత ఇసుక పాలసీని ప్రారంభించారు గిరిజన మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. అనంతరం ఎడ్ల బండిపైకి ఇసుక వేసి ఉచిత ఇసుక పాలసీని ప్రారంభించారు మంత్రి సంధ్యారాణి. అనంతరం ఆమె మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో దాని ప్రకారం నెల రోజుల్లో ఉచిత ఇసుకను ప్రారంభించడం జరిగిందని, ఫ్రీ ఇసుక పాలసీ వల్ల పేద మధ్య తరగతి సొంతింటి కల సాకారం అవుతుందని, అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుకను వేలాది రూపాయలు కొని ఇబ్బంది పరిస్థితి ఉండేదని, ఇలాగే ఇసుక అమ్మకాల్లో రవాణా చేయడంలో భారీగా అవినీతి జరిగిందని, కొంతమంది ఏజెంట్లు పెట్టుకుని పర్యావరణాన్ని కూడా భంగం కలిగించే విధంగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం పాల్పడిందని, కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉచిత ఇసుక వల్ల పేదవారు మధ్య తరగతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారని ఆమె తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇసుక ఫ్రీ పాలసీని తీసుకొచ్చారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఏదైతే ఎలక్షన్లో ప్రచారం టైంలో హామీ ఇచ్చారో హామీని నెల రోజులు దాటకుండానే ఇసుక ఫ్రీ పాలసీని తీసుకొచ్చి పేద మధ్యతరగతి వాళ్ళకి సొంతింటి కల సాకారం చేసుకునే విధంగా ఈరోజు ఈ ఇసుక పాలసీని తీసుకురావడం జరిగింది. ఇసుక ఫ్రీ ఇవ్వడం వల్ల ఉచితంగా ఇసుక ఇస్తే ఒక చిన్న బండితోనో ఎలాగో తీసుకొచ్చి వాళ్ళ గృహ అవసరాలకు అంటే ఇల్లు కట్టుకోవడానికి కానీ చిన్న గదులు ఏమైనా నిర్మించుకోవాలన్నా
మొన్నటిదాకా జగన్ ప్రభుత్వంలో ఇసుకని వేలాది రూపాయలకు కొని ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. ఇసుక అమ్మకాల్లో, రవాణా చేయడాల్లో భారీ మొత్తంగా అవినీతులు, అవకతవకలు గత ప్రభుత్వంలో జరిగిన సంగతి ప్రజలందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా కొంతమంది ఏజెంట్లను పెట్టుకొని ఇసుకని అక్రమంగా తరలించి పర్యావరణకు కూడా పూర్తిగా భంగం కలిగే విధంగా చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు మనం ఇసుకను ఫ్రీగా ఇస్తున్నామంటే పర్యావరణానికి కానీ అక్కడున్న జలాలకు కానీ ఇబ్బంది కలగకుండా కలెక్టర్, జేసీ లాంటి పెద్ద పెద్ద అధికారులతో పర్యవేక్షణ కూడా ఏర్పాటు చేయించి ఉచిత ఇసుకను తీసుకెళ్లడానికి దళారులు ఎవరు కాకుండా ఎవరైతే 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు. అనతి కాలంలో ఎందరో మన్నను పొందిన జిల్లావాణి భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని కోరుతూ పి రాఘవాచార్యులు, మున్సిపల్ మేయర్, సాలూరు, పార్వతీపురం, మన్యం జిల్లా ఉంటారో లబ్ధిదారులు మాత్రమే ఇసుకను తీసుకెళ్లే విధంగా ఉంటే అందరికీ బాగుంటుంది అని ఈ ఉచిత ఇసుక పాలసీ పెట్టడం జరిగింది. అనకపల్లి మండలం కొత్తూరు కాలేజీ జంక్షన్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం మొదటి వార్షికోత్సవ వేడుకలు సంఘం వ్యవస్థాపకులు మొల్లి రమణ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి రూరల్ ఏఎస్ఐ భాస్కర్ రావు, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. మొదటి వార్షికోత్సవం సందర్భంగా దివ్యాంగులకు వస్త్రాలు, పండ్లు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ భాస్కర్ రావు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం మొదటి వార్షికోత్సవానికి తన చేతుల మీదుగా దివ్యాంగులకు వస్త్రాలు, పండ్లు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. మొల్లి రమణ బాబు మాట్లాడుతూ మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ప్రోత్సాహంతో గత ఏడాది జూలై 9వ తేదీన ఉత్తరాంధ్ర సంక్షేమ సంఘాన్ని స్థాపించడం జరిగిందన్నారు. మొదటగా దాడి వీరభద్రరావు చేతుల మీదుగా 72 మందితో ప్రమాణ స్వీకారం చేయించి ప్రారంభించిన వ్యవస్థ నేడు ఉత్తరాంధ్ర నలుమూలలా విస్తరించిందన్నారు. ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అభివృద్ధికి మరింత కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ నాయకులు మహేష్, లెక్చరర్ రవికుమార్, విశాఖ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వి సన్యాసిరావు, వెంకట అప్పారావు, విక్రమ్, రమేష్, శ్రీను తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం మొదటి వార్షికోత్సవం కార్యక్రమం అనకాపల్లి జిల్లా, అనకాపల్లి నియోజకవర్గం ఏఎంఏఎల్ కాలేజీ జంక్షన్ ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో జరుగుతున్న కార్యక్రమానికి అతిరథ మహారాజులందరి సమక్షంలోని కూడా మరి వచ్చినట్టు వికలాంగులకు అందరికీ కూడా సంఘం వార్షికోత్సవం తరపున వారికి నూతన వస్త్రాలు పంపిణీ చేసి, అలాగే మహిళలకు చీరలు పంపిణీ చేసి కార్యక్రమాన్ని అనకాపల్లి రూరల్ ఏఎస్ఐ గారు వారి చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్ర గారు ప్రోత్సాహంతో జూలై 9వ తారీఖు 2023వ తారీఖున ఆవిర్భావం చేయడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని పెద్దలు, గౌరవనీయులు దాడి వీరభద్ర గారు ఆ రోజు 72 మంది చేత ప్రమాణ స్వీకారం చేయించినటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి కార్యక్రమం కూడా చాలా డిసిప్లైన్డ్గా క్రమశిక్షణ జరుగుతుంది. మరి నాకు ఆ రాజు పెద్దలు ఒకే మాట చెప్పారు, రమణ బాబు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకొని సంఘాన్ని ఆవిర్భవించావు కనుక ఎక్కడ ఎటువంటి అవకతవకలు రాకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, సంఘ సభ్యులను కూడా ఎవరికి ఎటువంటి అవగాహన లేకపోయినా సరే ఎక్కడికక్కడ వాళ్ళకి అన్నీ విడమర్చి చెప్పి ఎక్కడ ఎటువంటి కాంట్రవర్సీస్ లేకుండా చూసుకోవాలని చెప్పేసి పెద్దలు వీరభద్ర గారు నాకు చెప్పడం జరిగింది. మరి ఏ కార్యక్రమం చేసినా సరే శిరస్సు ఉంచి ఆయనకు ఒకసారి నమస్కరించుకొని ఆయన తలుచుకొని ప్రతి కార్యక్రమం కూడా నేను ప్రారంభం చేస్తూ ఉంటాను. నా పేరు మొల్లి రమణబాబు, ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉంటున్నాను. అలాగే నేను చేస్తున్న ప్రతి కార్యక్రమానికి కూడా ఏదో ఒకటి నా సైడ్ నుంచి నేను చేయాలన్న ఆలోచనతో ఉంటాను. కానీ ఈ కార్యక్రమానికి పిలవగానే ఇంతమంది అతిరథ మహారాజులు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. ఈనాటి ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ శాఖ సంఘం అధ్యక్షులు మొల్లి రమణబాబు గారు ఈ మొదటి వార్షికోత్సవానికి ఇచ్చేసి వికలాంగులకు
బట్టలు వాళ్ళకి కావాల్సిన సామాగ్రిని అందించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ముందు చేయాలని ఆశిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమంలో నేను పాల్గొన్నందుకు నా తల్లిదండ్రులు ఎప్పుడో చేసుకున్న పుణ్యంగా భావిస్తూ నాకు అవకాశం ఇచ్చిన రమణబాబు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఉత్తరాంధ్ర బీసీ సదస్సు అధ్యక్షులు ముల్లి రమణాన్ని గారికి ముందుగా నా శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజు వికలాంగులకి ఈ పళ్ళు కార్యక్రమం ఇవ్వడం కూడా చాలా సంతోషం. వాళ్ళకి మనందరం కూడా సహాయం అందించాలి. ఎందుకంటే ఈరోజు వాళ్ళ దృష్టిని మనం సీఎం రమేష్ గారికి తీసుకెళ్ళి వాళ్ళకి వెల్తరగల బళ్ళు కూడా ఇప్పించేటట్టు కూడా మేము చేస్తాము. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాను. శ్రీకాకుళం మున్సిపాలిటీ కేంద్రంలో ఉచిత ఇసుక పాలసీతో రాష్ట్ర ప్రగతికి బాట ఊపందుకోనున్న నిర్మాణ రంగం, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి అవకాశాలు, సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఇసుక అందుబాటులో ఉంటుంది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉచిత ఇసుక పాలసీని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. సామాన్యుల ఇంటి కలను నెరవేర్చింది. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ ఎన్డీఏ ప్రభుత్వం నూతనంగా తెచ్చిన ఇసుక పాలసీ విధానంతో రాష్ట్రంలో ప్రగతి బాట పట్టనుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. నూతన ఇసుక పాలసీ విధానానికి స్వాగతం పలుకుతూ ముందుగా ఏడురోట కూడల్లో దివంగత మహానేత ఎన్టీ రామారావు, దివంగత మాజీ కేంద్ర మంత్రి ఎర్రం నాయుడు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే శంకర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన రూరల్ మండల నాయకులు, కార్యకర్తలు, శ్రీకాకుళం నగర డివిజన్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చింది. ఇది రాష్ట్ర ప్రగతికి తొలిమెట్టు. అలాగే భవన రాష్ట్రంలో గల పేదవారు, బడుగు బలహీన వర్గాలు ఇల్లు కట్టుకోవడానికి కానీ, అలాగే భవన నిర్మాణ కార్మికులకు ఇది ఎంతో ఉపయోగకరం. గతంలో ఇచ్చిన మాదిరిగానే ఎలక్షన్లో మనం రాష్ట్ర ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఉచిత ఇసుక ప్రవేశపెడతామని. ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ఈ పాలసీని, ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చి ఇది అమల్లో పెట్టడం జరిగింది. దీనివల్ల బడుగు బలహీన వర్గాలు, పేదలు ఎంతో మంది ఇల్లులు కట్టుకోవడానికి ఆస్కారం ఉంది. 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి అయితే దానికి కనీసం 2 లక్షల వరకు ఇసుక్కే పెట్టాల్సిన పరిస్థితి, 2-3 లక్షలు ఇసుక్కే పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో లక్షలాది మెట్రిక్ టన్స్ ఇసుక తరలించి ఇసుక మాఫియా మొత్తం అమ్ముకొని రాష్ట్ర ఖజానాన్ని దోచేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనల్ని ఉల్లంఘించి కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దోచుకోవడం జరిగింది. ఇప్పుడు దానికి నిఘా పెట్టి ఉచిత పాలసీ ఎలాగైతే ఏదైతే పాలసీ ఉందో ప్రభుత్వాన్ని, అదే ధరలకి ఎక్కువ లేకుండా, ఎటువంటి బ్లాక్ మార్కెట్ లేకుండా ప్రతి సామాన్య మానవుడికి ఇసుక అందించడానికి పూర్తి రూపంగా మళ్ళీ ఇసుక పాలసీని పూర్తిగా తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి స్టాక్ పాయింట్స్ లో ఉన్న ఇసుక మొత్తం ఇప్పుడు ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ పాలసీ వల్ల సామాన్య మానవుడికి, అలాగే భవన నిర్మాణ రంగం మళ్ళీ ఊపందుకొని కార్మికులందరూ కూడా, భవన నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులకు కూడా ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయి. ఈ పాలసీని తీసుకొచ్చి ఇంత మాట ఇచ్చిన వెంటనే నెల రోజుల్లోనే అమలు పరిచినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకోవడం. జై ఎన్డీఏ కూటమి, జై ఎన్డీఏ కూటమి, జై ఎన్డీఏ కూటమి. నారా చంద్రబాబు నాయకులు, నారా చంద్రబాబు నాయకులు, నారా చంద్రబాబు నాయకులు.
కాకినాడ కలెక్టరేట్ ఎన్నికల ముందు రాక్ సిరామిక్స్ సామర్లకోట టైల్స్ పరిశ్రమలో ఏ కారణం లేకుండా తొలగించిన 24 మంది పర్మనెంట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్ శ్రీ సాగిలి షణ్మోహన్ గారికి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్, జిల్లా సహాయక కార్యదర్శి దారపురెడ్డి క్రాంతి, జిల్లా కోశాధికారి మలక రమణ, రాక్ సిరామిక్ ఉద్యోగి చంద్రశేఖర్ మాట్లాడారు. ఈ ధర్నాలో రాక్ సిరామిక్ ఉద్యోగులు రామకృష్ణ, అర్జునరావు, జీవి మల్లికార్జునరావు, కాళ్ల బంగారపు సుబ్బారావు, బి ప్రభుదాస్, రాజబాబు, యువి సత్యనారాయణ, బిఎస్ఆర్ మూర్తి, గంగాధర్, జీవీవి సత్యనారాయణ, రామచంద్రయ్య, క్రాంతి, ఎం రామకృష్ణ, ఎస్ సతీష్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాక్షరమిక్లో తొలగించిన కార్మికుల విధుల్లోకి, కార్మిక చట్టాలను కాలరాస్తున్న రాక్షరమిక యాజమాన్యంపై చర్యలు, కార్మిక చట్టాలు కాలరాస్తున్న రాక్షరమిక యాజమాన్యంపై చర్యలు. రాక్షరమిక్స్ లో తొలగించిన కార్మికుల విధుల్లోకి. మేమందరం కూడా 24 మంది అండి పర్మనెంట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నామండి. ఏప్రిల్ 15వ తారీఖున ఏ నోటీసు ఇవ్వకుండా మమ్మల్ని అందరినీ తొలగించారండి. తొలగించిన తర్వాత మేము కార్మిక శాఖ కమిషనర్ గారిని సంప్రదించామండి. ఇలాగా ఏ నోటీసు లేకుండా తొలగించారు అని చెప్పేసి కంప్లైంట్ చేసామండి. ఆవిడ 4 సార్లు జాయింట్ మీటింగ్ పెట్టడం జరిగింది. 4 సార్లు కూడా ఆవిడ ఏమాత్రం స్పందించట్లేదండి. యాజమాన్యం కూడా ఏమాత్రం స్పందించట్లేదండి. రాష్ట్ర ప్రభుత్వం 75% స్థానికులకు ఉద్యోగాలు కల్పించమంటే ఆర్ఏకే కంపెనీ మాత్రం అండి స్థానికులను తొలగించి వరుస కార్మికులకు ఒరిస్సా, బీహార్, గుజరాత్ అటువంటి ఏరియాల నుంచి తీసుకొచ్చి మా ప్లేస్లో వాళ్ళని పని చేయించుకుంటుందండి. స్థానికులకు ఉద్యోగాలు కల్పించడం అని చెప్తుంటే ఏమాత్రం లెక్క చేయట్లేదండి. స్థానికులకు మా ఉద్యోగాలను మాకు ఇప్పించి స్థానికులకు ఉద్యోగ రక్షణ కల్పించాలని మేమందరం కూడా కోరుకుంటున్నామండి. ఏమాత్రం స్థానికులకు ఉద్యోగ రక్షణ ఏమీ లేదండి. కంపెనీలు పెడుతున్నారండి, హిందువులను ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇలా పెడుతున్నారండి. ఇది కూడా మేము కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారికి కూడా తెలియజేసామండి. ఆయన వినతి పత్రం ఇచ్చాము. మా ప్రభుత్వంలో ఎవరిని కూడా కార్మికులు తొలగించకూడదు, మేము ఆల్రెడీ చెప్పాము, మీకు ఇది సాల్వ్ చేస్తామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారండి. కలెక్టర్ గారి దగ్గరికి కూడా ఈసారి ఇప్పటికి 3వ అండి రావడం. ఈయన చెప్పారు లేదో తెలియదు కానండి, యాజమాన్యం మాత్రం ఇప్పటి వరకు కూడా ఈ రోజుకి 85 రోజులు ముగిసాయండి మాకు తొలగించి. ఏమాత్రం ఇప్పటికి కూడా ఏమాత్రం స్పందించట్లేదండి. ఏ కారణము లేదు సార్. ఇందులో కూడా మేము అందరం కూడా బెస్ట్ ఎంప్లాయీ సర్టిఫికేట్ కూడా మా దగ్గర ఉన్నాయండి. బెస్ట్ ఎంప్లాయీస్ ఇచ్చారండి అందరూ కూడా. మేము బెస్ట్గా కంపెనీ బాగా చేస్తున్నారని చెప్పేసి బెస్ట్ ఎంప్లాయీ ఇస్తారండి ప్రతి సంవత్సరం కూడా. అందుకు కూడా మాకు ఉన్నాయండి సర్టిఫికేట్లు కూడా మా దగ్గర. మేము ఇది ఈ 11వ తారీఖున మీకు తేల్చకపోతే మేము రోజు కూడా కలెక్టరేట్ దగ్గర మా ఫ్యామిలీలతో వచ్చి, మా ఫ్యామిలీ పిల్లలతో కానివ్వండి, భార్య బిడ్డలతో కానీ అందరితో వచ్చి మేము ధర్నా డైలీ చేయడానికి మేము సిద్ధపడతాం సార్. మాకు ఇది తొందరగా తేల్చమని మేము కోరుకుంటున్నామండి. నా పేరు చంద్రశేఖర్ అండి, ఆర్ఏకే ఎంప్లాయీ. రాక్ సిరామిక్ యాజమాన్యం ఆ కంపెనీలో 18 ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి 40 మంది కార్మికుల్ని తొలగించి నేటికి 84 రోజులు ఉంది. 84 రోజుల నుంచి గేట్ బయట మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి మొర్రో అని చెప్పి మేము ఏ తప్పు చేయలేకపోయినా ఎందుకు తొలగిస్తున్నారో తెలియక కార్మికులు ఆందోళన బాట పట్టారు. వీరికి సిఐటి అండగా ఉంది. ఇవాళ యాజమాన్యం జాయింట్ మీటింగుల్లో లేబర్ అధికారుల దగ్గర చెప్పేది ఏంటంటే నష్టాల్లో ఉందని చెప్తున్నారు. ఇది తప్పు. షేర్ మార్కెట్లో వాటాదారులకి 2022-23 ఆర్థిక సంవత్సరం లాభాలు వస్తే డివిడెండ్ కూడా పంచింది కంపెనీ. రాక్ సిరామిక్ ఇండియా షేర్ మార్కెట్లోనేమో లాభాలు పంచుతూ ఉంది, వాటాదారులకి లాభాలు పంచుతూ ఉంది, కార్మికులకు మాత్రం నష్టాలు వస్తున్నాయని చెప్పి మిమ్మల్ని తొలగించేస్తున్నామని చెప్పి రిట్రీచ్మెంట్కి పాల్పడింది. రిట్రీచ్మెంట్ పాల్పడేటప్పుడు చట్ట ప్రకారం వ్యవహరించలేదు. ఫస్ట్ కమ్ లాస్ట్ గో అనేటువంటి సూత్రాన్ని పాటించలేదు, సహజ న్యాయ సూత్రాలను పాటించలేదు, కార్మిక చట్టాలను పాటించలేదు, రాజ్యాంగం మౌలిక సూత్రాలను కూడా తొంగలో తొక్కి ఈరోజు రాక్ సిరామిక్ యాజమాన్యం కార్మికులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది. కాబట్టి తక్షణమే చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన యాజమాన్యం పైన కార్మిక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. తొలగించినటువంటి 24 మంది కార్మికుల్ని తక్షణమే విధుల్లోకి తీసుకోవడమే కాదు, ఎన్ని రోజులైతే 84 రోజుల పాటు ఆందోళన చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి 84 రోజుల వేతనం కూడా తిరిగి చెల్లించేలాంటి ఏర్పాటు ప్రభుత్వం చేయాలి. మా గౌరవనీయులైన కార్మిక శాఖ మంత్రి గారు సుభాష్ గారిని కలిసాం. ఆయన స్పష్టంగా చెప్పాడు, మా ప్రభుత్వం తొలగింపులకు వ్యతిరేకం. ఎవరైతే మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలాగా వ్యవహరించే యాజమాన్యాలు ఉంటాయి వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఇచ్చిన మాట మీద నిలబడతారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. ప్రభుత్వం కలగజేసుకుని ఈ స్థానికులను తొలగించేటువంటి ఏర్పాటుని ఆపాలి. వలస కార్మికులతో పని చేయించుకున్నారు. బీహారు, బెంగాల్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి తక్కువ జీతాలకు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళని పనిలో పెట్టుకుంటున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లో పనిచేసేటువంటి కార్మిక వర్గాన్ని మాత్రం బయట పెడతా ఉన్నారు.
భూమి ఎక్కడ తీసుకుంటా ఉన్నాడు, నీరు ఎక్కడ వాడుతూ ఉన్నాడు, ఎక్కడ పొల్యూషన్ ఎక్కడ ప్రజల మీద జల్లుతూ ఉన్నాడు, కానీ ఉద్యోగాలు మాత్రం వలస కార్మికులకు ఇస్తానంటే ఇది న్యాయమా అని చెప్పి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి వెంటనే ర్యాక్ సిరామిక్ కార్మికుల్ని ఉపాధిలోకి తీసుకోవాలి. ఇలాంటివి మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా యాజమాన్యం మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతాం. తూర్పుగోదావరి జిల్లా గోకవరం నుండి రాజమండ్రి వెళ్లే ప్రధాన రహదారిలో రోడ్డుకు ఆనుకుని ఉన్న హైవే స్థలాన్ని దర్జాగా కబ్జా చేయడమే కాకుండా ఒక షాపును కూడా నిర్మించి ప్రతి నెల 4,000 రూపాయలు అద్దెలు కూడా వసూలు చేస్తున్నారు. హాట్స్పాట్ రెస్టారెంట్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా అద్దెలకు కూడా ఇస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇదే కాకుండా రాజమండ్రికి వెళ్లే దారిలో మరో ప్రభుత్వ స్థలం కూడా కబ్జాదారులకే గురైందన్నారు. అసలు సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారో తెలియడం లేదని, ఇప్పటికైనా మారిన ప్రస్తుత ప్రభుత్వం భూముల్ని సంబంధిత అధికారులకు కాపాడతారా లేక గత ప్రభుత్వం లాగే కబ్జాదారులకు సపోర్టుగా నిలబడతారా అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం చొరవ చూపాలి. ఏవీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లవరపు అశోక్ రెడ్డి, ఆంధ్ర విద్యార్థి సంఘం ఏవీఎస్ తణుకుపట్నంలో ఏవీఎస్ విద్యార్థి నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్ర విద్యార్థి సంఘం ఏవీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లవరపు అశోక్ రెడ్డి మాట్లాడుతూ, ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 77 వల్ల రాష్ట్రంలో ఉన్న పీజీ విద్యార్థుల పట్ల గుదిబండగా మారింది. ఈ జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందించాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, విద్యా హక్కు చట్టాన్ని మరియు ప్రభుత్వ నిబంధన వ్యతిరేకంగా కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు చేసిన ఫీజుల దోపిడీ, పుస్తకాల దందాన్ని విద్యాశాఖ అధికారి చర్యలు తీసుకోకపోవడం, అలాంటి విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేయాలని, రూసా కేంద్ర నిధులతో ప్రతి నియోజకవర్గంలో మోడల్ డిగ్రీ కళాశాలని ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సహకారాలు కల్పించి పక్కా భవనాలు ఏర్పాటు చేయాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో విద్యార్థుల్ని యువతను భాగస్వామ్యం చేసి టెక్నాలజీ పరంగా పారిశ్రామిక పరంగా ముందుకు తీసుకోవడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని ఆంధ్ర విద్యార్థి సంఘం విద్యార్థుల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ప్రెసిడెంట్ మూలవరపు అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు శివ. ఆంధ్ర విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ముందుగా సమావేశం మొదలుపెట్టే ముందర మీడియా మిత్రులకు, రాష్ట్ర నాయకులు తణుకుపట్నం రావడం చాలా ఆనందం. అలాగే మీడియా మిత్రులకు, మా నాయకులకు, రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, మండల స్థాయి నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకుపట్నంలో విద్యా వ్యవస్థ ఎలా తయారైందంటే చాలా దుర్భరంగా ఉన్నదనడానికి నిదర్శనాలకు మన కళ్ళ కనిపిస్తూ ఉన్నాయి. ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ యాజమాన్యాలు లక్షలు ఫీజులు వసూలు చేస్తూ పిల్లలకి కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా వాళ్ళ ప్రాణాలతో చెలగాటాలాడుతూ వ్యవహరిస్తున్న తీరు మనకు కనిపిస్తూ ఉన్నది. ఎటు చూసుకున్నా, ఒక బస్సుల విషయం చూసుకున్నా, ఒక్కొక్క బస్సులో 41 సీటింగ్ కెపాసిటీ ఉంటే కొన్ని ప్రైవేట్ యాజమాన్యాలు 60-70 మంది పిల్లల్ని కూర్చోబెడుతూ రవాణా చేస్తూ ఉన్నారు. ఎన్ని యాక్సిడెంట్లు మన జిల్లాలో చూడలేదు. ఎంతమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోలేదు, ఎంతమంది విద్యార్థులు శతగాత్రులు కాలేదు. అయినా సరే ఈ ప్రైవేట్ యాజమాన్యాలు ఎందుకు ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నాయో నాకు అర్థం కావట్లేదు. మరి ఆర్టీఏ వ్యవస్థ మరి జీతాలు తీసుకుంటూ మీ ఆఫీసులో మీరు ఏసీలు వేసుకుంటూ నిద్రపోతున్నారా? మీ కళ్ళకు కనిపించట్లేదా? ఇటువంటి దృశ్యాలన్నీ కూడా ఆర్టీఏ వ్యవస్థను మేము బలంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే మన ఎంఈఓ గారు, డిఈఓ గారికి, అలాగే బీసీ ఎస్సీ హాస్టల్ అధికారులు కూడా మేము చెప్తున్నాం. హాస్టల్ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. పిల్లలు ఒక పూట తింటే 2 పూటలు తినకుండా పస్తులు ఉండవలసిన అవసరం కనిపిస్తూ ఉన్నది. ఆ హాస్టల్ వ్యవస్థ కూడా అసలు బాగాలేదు. సరైన సరుకులు కానీ, వారికి రోజు వంట వండుకోవడానికి సరుకులు కూడా లేని పక్షంలో అక్కడ ఉన్న వార్డెన్లు అవ్వచ్చు, క్లర్క్ అవ్వచ్చు, పిల్లల మీద దబాయిస్తూ, వాళ్ళని బెదిరిస్తూ, వాళ్ళతో అక్కడ సేవలు చేయించుకుంటున్న దృశ్యాలు కూడా మనకు తణుకుపట్నంలో కనిపిస్తూ ఉన్నది. అధికారులందరూ దయచేసి ఇటువంటి విషయాల మీద మీరు దృష్టి పెట్టి సరైన చర్యలు కానీ తీసుకోకపోతే ఆంధ్ర విద్యార్థి సంఘం తరఫున ప్రతి ఒక్క అధికార కార్యాలయాన్ని మేము ముట్టడించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా దీని మీద మీరు సమాధానం చెప్పి తీరాలి. వీలైనటువంటి అటువంటి స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూళ్ళ మీద ఎవరైతే ఫీజులు దోపిడీ చేస్తున్నారో, సరైన వ్యవస్థ లేదో,
సరైన ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ లేదో వీళ్ళందరి మీద మీరు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, ఒకవేళ మీరు తీసుకొని పక్షంలో ఆంధ్ర విద్యార్థి సంఘం తరఫున మేము నిరసన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. అందులో ప్రధానమైన ఉచిత ఇసుక హామీను నెల రోజుల్లోనే నెరవేరుస్తున్న ఘనత నారా చంద్రబాబు నాయుడుది. పవన్ కళ్యాణ్కి దక్కిందని మాజీ శాసనసభ్యులు పీల గోవింద్ సత్యనారాయణ తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అన్నారు. ఆయన మాట్లాడుతూ పేదల సొంత ఇంటి కల నెరవేర్చేందుకే ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చారని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే జీవో నంబర్ 43 ద్వారా పేదలకు ఉచిత ఇసుక ప్రవేశపెట్టారని అన్నారు. వైకాపా పాలనలో జగన్ రెడ్డి అండ్ కో వేల కోట్ల రూపాయల ఇసుకను ద్వారా దోచుకున్నారన్నారు. ఇసుకను బియ్యం కన్నా ఎక్కువ రేటు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందని మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీల గోవింద సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్ అంతటా చంద్రబాబు నాయుడు పాలనలో ఫస్ట్ ఇచ్చిన మాట ప్రకారంగా 5 సంతకాలు చేసి ఇంప్లిమెంటేషన్ కూడా చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఉచిత ఇసుక పాలసీ ఈరోజు రాష్ట్రానికే ప్రగతి. ఈరోజు మ్యాక్సిమం గడిచిన రోజుల్లో చూసాం మనం, లేబర్ చాలా ఇబ్బందులు పడ్డారు. మ్యాషనరీస్ కానీ లేబర్ కానీ కాంక్రీట్ లేబర్ కానీ చాలా ఇబ్బందులు పడ్డారు. బియ్యం కంటే అతి ఎక్కువ రేటు మీద ప్రభుత్వం ఏదంటే ఇసుకనే ఈ జగన్మోహన్ రెడ్డి. అది చంద్రబాబు నాయుడు ఎలక్షన్లు ఇచ్చిన మాట ప్రకారంగా జీవో నెంబర్ 43 ఉచిత ఇసుక బడుగు బలహీన వర్గాలకు ఇల్లు కట్టుకోవాలంటే గతంలో చాలా ఇబ్బందులు పడేవారు. ఇసుక రేటుని చూసి భయభ్రాంతులు అయిపోయారు. ఒక లారీ ఇసుక 40,000, 50,000 అమ్మే పరిస్థితి గత ప్రభుత్వంలో మనం చూసాం. దాని దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ ఇసుక, ఓన్లీ లోడింగ్ ఛార్జెస్ అక్కడ మిశ్రం తప్ప ఏ విధమైన ట్యాక్సెస్ లేవు, ఏ విధమైన ట్యాక్సెస్ కలెక్ట్ చేయకూడదు, ఏ గ్రామాల్లో కూడా దాదాగిరి చేయకూడదు. వైసీపీ ప్రభుత్వంలోగా ఆ లీడర్లు దాదాగిరి చేశారు. అలాంటి దాదాగిరి కూడా చెక్ పెట్టి ఈరోజు ఉచిత పాలసీ తీసుకున్నందుకు యావత్ ఆంధ్రప్రదేశ్ అంతటా హర్షధ్వానంతో ప్రతి ఒక్క లేబర్ కూడా మోర్ హ్యాపీగా ఉన్నారు. మన ఫ్రెండ్స్ ఎలాగైతే ఉన్నారో నిన్న తీసుకున్న ఇసుక పాలసీ. పురుషోత్తంపట్నం ప్రాజెక్టు ద్వారా గోదావరి ఏలేరు జలాల అనుసంధానంతో పిఠాపురం నియోజకవర్గం అంతా పండించిన పంటలతో పిఠాపురం నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. కిర్లంపూడి మండలం కృష్ణాపురం వద్ద గోదావరి ఏలేరు జలాలు అనుసంధానమయ్యే ప్రాంతాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ రైతులతో కలిసి పరిశీలించారు. ఏలేరు గోదావరి జలాల్ని చూసి మాజీ ఎమ్మెల్యే వర్మ ఆనందంతో గోదావరి ఏలేరు నీటిని తాగారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. రైతుల కోసం ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు ఇమీడియట్గా. ఆ సిస్టంలో వాటర్ జర్నీ టైం కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు రామవరానికి వాటర్ అందుకుంది. మన కాలువకి తిమ్మాపురం దగ్గర ఒక 800 క్యూసిక్ డైవర్షన్ అవుతుంది. ఇవాళ ట్రయల్ రన్ ఏమో ఏలేశ్వరం రిజర్వాయర్కి ఏలేరు రిజర్వాయర్కి ట్రయల్ రన్ జరుగుతూ ఉంది. మధ్యలో ఉన్న అడ్డిల్స్ కానీ చిన్న చిన్న రిపేర్స్ కానీ చూసుకుంటున్నారు. 2 రోజుల్లో 1000 క్యూసిక్ పంపింగ్ అవుతుంది. 10 పంపులు కలిసి టోటల్గా 3500 క్యూసిక్స్కి డిజైన్ చేశారు. అందులో ఏలేరు ప్రాజెక్టు పంపింగ్కి 14 నుంచి 1500 క్యూసిక్ పంపింగ్. ఏలేరు ప్రాజెక్టు కెపాసిటీ వచ్చేసరికి 24.11 టీఎంసీ. మేము ఉన్నప్పుడు ఇది వరకు 23 టీఎంసీ వరకు తీసుకుని 23 1 టీఎంసీ ఇన్ఫ్లో ఏదైనా వచ్చినా, సడన్ ఫ్లడ్ ఏదైనా వచ్చినా ప్రాజెక్ట్ ఇబ్బంది పడకుండా కింద ఫ్లడ్ వలన నష్టం జరగకుండా ఉండడానికి 1 టీఎంసీ గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు ఫ్లడ్ ఉంది కాబట్టి దగ్గర 40,000-50,000 క్యూసిక్ గోదావరికి వస్తుంది. ఒక 30,000 సముద్రంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి పంపింగ్ ఈ 3 నెలలు చేసుకుంటే రిజర్వాయర్ నిండుద్ది అనే ఒక ఆలోచనతో అధికారులందరూ కరెక్ట్గా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ మన యేసుబాబు గారు, ఏఈ గారు, డిఈ గారు అందరూ కూడా టీం బ్రహ్మాండ పనిచేస్తున్నారు. మేము ఎందుకు వచ్చామంటే ఇది వాటర్ వస్తుందా లేదా తెలుసుకోవాలని చెప్పి వచ్చాం. ఎంచేదంటే ఇంకా పిఠాపురానికి ఎంటర్ అవ్వలేదు. పిఠాపురానికి ఏదైతే వంతుల వారి ఉందో వంతుల వారిగా ఇచ్చి ఎంటర్ చేయాలి. అది కూడా జర్నీ టైము, నీరు ప్రయాణించే టైము పిఠాపురానికి సంబంధం లేదు. దివిలి దగ్గర ఏదైతే మౌత్ ఉందో అక్కడ రిసీవ్ చేసుకుని వాటర్ రిసీవ్ చేసుకుని కెనాల్ ఏదైతే ఉందో దివిలి దగ్గర సిస్టమ్, అక్కడి నుంచి పిఠాపురం వంతు టైము కౌంట్ అవుతుంది. ఇది వరకు కలెక్టర్ గారి దగ్గర నేను ఉన్నప్పుడు మీటింగ్ వేసి అన్నీ మాట్లాడినాయి. అన్నీ కూడా ఇరిగేషన్ వాళ్ళ దగ్గర మినిట్స్ ఉన్నాయి. దాని ప్రకారం థైలాండ్ కాబట్టి పిఠాపురం కోసమే పురుషోత్తపట్నం తెచ్చాం. మెయిన్ పిఠాపురం కాన్సెప్ట్ శంకుస్థాపన కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడే చేశారు. చేత వాటర్ మేనేజ్మెంట్ చక్కగా చేయాలని ఇప్పుడు వీళ్ళు ఇబ్బంది లేదు. ఇప్పుడు పంపింగ్ ఇబ్బంది లేదు.
ఇబ్బంది వల్ల మన ప్రాజెక్ట్ నుంచి ఏలేరు ప్రాజెక్ట్ నుంచి అలాగే తిమ్మాపురం ఇక్కడి నుంచి వెళ్ళేది డైవర్షన్, వంతుల వారి డైవర్షన్. మాకేమనండి అందరు రైతులు బాగోవాలి, అన్ని నియోజకవర్గాల రైతులు బాగోవాలి. ఎవరికన్నా వాళ్ళ టైం ప్రకారం సఫిషియెంట్ వాటర్ పంపించవలసిన బాధ్యత ఏలేరు డివిజన్ యొక్క ఈదిని ఆ స్టాఫ్ది ఉంది. కాబట్టి మీరు కూడా ప్రైవేటు వ్యక్తుల దగ్గర రెంచులు పెట్టకుండా, ఎంచేదంటే మళ్ళీ అవినీతి స్టార్ట్ అవుతుంది. ఎకరానికి 600, 700 కంటిన్యూగా గత ప్రభుత్వంలో చేశారు. ఆ రెంచెస్ కూడా ఏఈలు కంట్రోల్లో పెట్టి ఎక్కడికక్కడ వాటర్ మేనేజ్మెంట్ చేయాలని చెప్పి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. ఇక్కడ వరకు అయితే చక్కగా వచ్చింది, అక్కడ కూడా 2 రోజుల్లో స్ట్రీమ్ లైన్ అవుద్ది. ఒక 2 రోజుల్లో పిఠాపురంలో ఏలేరు గోదావరి అనుసంధానం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసమర్థుల పాలన రాష్ట్రంలో విద్యుత్ రంగం దారుణంగా దెబ్బతిందన్న ముఖ్యమంత్రి. గత పాలనలో ఏపీలో నెలకొన్న విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు నాయుడు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనుల్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కించారపు. విమానాశ్రయ భూసేకరణ అంశాల్ని రామ్మోహన్ నాయుడుకి వివరించిన విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన హోంమంత్రి. ఈ నెల 11న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనపై పలు అంశాలు చర్చించిన వంగలపూడి అనిత. ఏపీలో ఉచిత ఇసుక పంపిణీ అంతా ఉత్తిదేనని తేలిపోయిందన్న వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్. బాబు మరోసారి ప్రజల్ని మోసం చేస్తూ స్టాక్ యార్డుల దగ్గర ప్రభుత్వమే రేట్లు వివరిస్తూ ఫ్లెక్సీలు పెట్టారన్న సుధాకర్ బాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లావాణి న్యూస్. తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు. అనతి కాలంలో ఎందరో మన్నన పొందిన జిల్లావాణి భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని కోరుతూ పి రాఘవాచార్యులు, మున్సిపల్ మేయర్, సాలూరు, పార్వతీపురం, మన్యం జిల్లా.